నమస్కారం సార్. నమస్కారం తల్లి. అమ్మవారికి మనం ఏ కారణం లేకుండా ఎలాంటి అలంకారం చేయము. అలాంటిది ఈ శాకంబరి దేవి అలంకారం వెనకాల ఉన్న కారణం ఏంటంటారు? అమ్మ, ఋతుమార్పు సమయంలో వచ్చేది బోనాల పండుగ. ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది, బోనాల పండుగ ప్రారంభమవుతుంది. బోనాల పండుగ అంటే ముఖ్యంగా జగజ్జనని మా తల్లి, మా అందరినీ చల్లగా చూడాలి మీరు. అదేవిధంగా వర్షాలు పడాలి, మంచిగా పడాలి, పంటలు బాగా పండాలి. అదేవిధంగా మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చేసే పండుగనే బోనాల పండుగ. కాబట్టి శాకాంబరి గుడిలో అమ్మవారి చండీ హోమంలో కూడా శాకాంబరి అనేది ఒక పదం ఉంది అందులో. అయితే ఇక్కడ మొట్టమొదటిగా 1805 సంవత్సరంలో మిరాల మండి ఇక్కడ కూరగాయల మార్కెట్, అప్పటి నిజాం కాలంలో ఏకైక కూరగాయల మార్కెట్ మిరాల మండి. కాబట్టి అప్పుడు ఇక్కడ రైతులు, వ్యాపారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోపల వ్యవసాయ కూలీలందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి శాకాంబరి చేసుకోవడం అనేది హైదరాబాద్లో ప్రత్యేకత మిరాల మండి. కాబట్టి ఆనాటి నుండి మేము ఇప్పటి వరకు కూడా శాకాంబరి అంటే ఆషాఢ మాసం పొయ్యే ముందు ఒక బుధవారం ముందు ఇక్కడ శాకాంబరి చేస్తాం. అంటే అన్ని గుళ్ళకి విశిష్ట ఉంటుంది, అలాగే ఈ దేవస్థానానికి విశిష్ట ఏమైనా ఉందా? అమ్మ, ఇది 1809 సంవత్సరం గుడి. 1835 సంవత్సరం నాటి నుండి ఇక్కడ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ శాకాంబరి విశిష్టత, హైదరాబాద్ నిజాం కాలం నాడు మొట్టమొదటి మార్కెట్, మొట్టమొదటి షాపింగ్ అనేది మిరాల మండే. కాబట్టి ఇక్కడ అందరూ కూడా వ్యాపారులు బాగుండాలి, వ్యాపారం బాగా జరగాలి, మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ జరిగే పండుగనే ఫస్ట్ మిరాల మండి మాంకాళి దేవాలయం. అమ్మవారి విగ్రహం అట్లాగే మనం చూసుకుంటే శివుడి విగ్రహం ఉన్నాయి కదా, ఎక్కడ తయారు చేసుకొచ్చారు? అమ్మ, ఇది ఆనాటి విగ్రహం అమ్మవారిది. అక్కడ దక్షిణాముఖం చేసి పెట్టాము. ఈ అమ్మవారు 2016లో పునర్ప్రతిష్ఠ జరిగింది, పునర్నిర్మాణం జరిగింది దేవాలయం మొత్తం. అప్పుడు మహాబలిపురం నుండి హంపి పీఠాధిపతి విద్యారణ్య విరూపాక్ష స్వామి గారు వారి చేతుల మీదుగా ఈ విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ దేవాలయంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో, శివుడు కానీ, శివ పంచాయతం కానీ, గణపతి స్వామి, పార్వతీదేవి, విష్ణుమూర్తి, సూర్యభగవంతుడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహం, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, అక్కడ సింహం, అమ్మవారి వాహనం సింహం, అక్కడ నంది, స్వామివారి వాహనం నంది, ఇవన్నీ కూడా మహాబలిపురంలో చేయడం జరిగింది. అంటే ఏ సంవత్సరంలో మళ్ళీ పునర్నిర్మించారు దేవాలయం అనేది? 2016లో పునర్నిర్మాణం జరిగింది. అప్పుడు ఏమైనా ఘనంగా పూజలు కానీ పునస్కారాలు చేస్తారు కదా, ఎవరి చేతులతో అంటే ముఖ్య అతిథులతో మీరు విగ్రహాన్ని ఆవిష్కరించారు? అమ్మ, హంపి విద్యారణ్య విరూపాక్ష విద్యారణ్య స్వామి వారిచే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ 9 రోజులు నిరాడంబంగా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. 9 రోజులు కూడా ఇక్కడ నిత్య అన్నదానం, ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా కన్నుల పండుగ జరిపాము మేము. అదేవిధంగా ఆనాటి నుండి కూడా ఇక్కడ త్రిశతచండి ప్రారంభించి త్రిశతచండి హోమం చేస్తున్నాం. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళీ కుంభాభిషేకం 2028 మాకు కుంభాభిషేకం ఉంది. మేము 3 ఏళ్ల ముందర నుంచి కుంభాభిషేకానికి తయారీ చేస్తున్నాం. అది కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేస్తాం. అంటే ఇప్పుడు బోనాల ప్రత్యక్షత ఏమిటి? ఈ టెంపుల్లో ఏమేమి పూజలు నిర్వహిస్తున్నారు? అమ్మ, జూన్ 27 నాడు ఇక్కడ మహాభిషేకం జరుగుతుంది. హిందూ ధర్మం ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రచారం కూడా జరిగింది. 28 నాడు కలశ స్థాపన, అఖండ జ్యోతి, రుద్రమండపం, మహాంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అది మన అక్కడ ప్రధాన కలశం, నవగ్రహాలు, ఈశాన్య కలశం, అదేవిధంగా ఇక్కడ గణపతి ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి 27 నుండి జూన్ 27 నుండి జూలై 23 వరకు ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి, నిత్యాభిషేకం జరుగుతుంటుంది. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ విచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారు, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు. ఆదివారం, సోమవారం, శుక్రవారం నుండి శుక్ర, శని, ఆది, సోమవారం నాడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఈ దేవాలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సేవ చేసుకుంటున్నారు?
అమ్మా నాకు ఇప్పుడు 69 సంవత్సరాలు. నేను అనుకుంటా 10-12 ఏళ్ళ నుంచి ఇక్కడ దేవాలయంలో సేవ చేసుకొని కూర్చుంటాను. నేను చైర్మన్ అయ్యి 1985లో నేను చైర్మన్ అయ్యాను. 42 సంవత్సరాల నుండి నేను ఇక్కడ చైర్మన్ ఉన్నాను. చైర్మన్ అయినంత మాత్రాన నేను చైర్మన్ అని భావించాను. అమ్మవారి తాను ఒక వాచ్మెన్గా పనిచేస్తాను. నేను అమ్మవారి వాచ్మెన్. నేను మా పిల్లలు కూడా, మా బస్తీ పిల్లలందరూ కూడా ఒక వాచ్మెన్గా చేసి సేవ చేస్తాం. మాకు పొగడలేదు. అమ్మవారి మేము చైర్మన్ ఉమ్మని కాదు, ఈడ అమ్మవారికి ఒక వాచ్మెన్ నేను. కాబట్టి నేను 42 ఏళ్ళు చైర్మన్గా చేస్తాను. అంతకుముందు నేను కింద అమ్మవారికి సున్నం వేయడం కూడా నేను వేసాను, నూకడము, ఆయాపగట్టడం అవన్నీ మేము చేశాం. ఇప్పుడు 40 చైర్మన్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 42 సంవత్సరాల నుంచి మీరు ఒక గుడికి చైర్మన్గా చేయడం అంటే చాలా గ్రేట్. అనేది బరువు బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటుంది. భక్తుల సౌకర్యాలు కానీ అట్లాగే అమ్మవారికి సంబంధించిన అలంకారం కానీ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు 42 సంవత్సరాల నుంచి? అమ్మవారి శక్తి ఇస్తుంది, నేను చేస్తున్నాను. నేనేంత ఆమె ముందు నిమిత్తం మాత్రం నేను. ఆమె శక్తి ఉంది, నేను చేస్తున్నాను. శక్తి నాకు ఇస్తుంది, నేను చేస్తున్నాను. 126 రూపాయలు గుడి కట్టేశాను. మొత్తం 126 డేస్ ఓన్లీ. పునర్నిర్మాణం 126 దగ్గర అయిపోయింది. అమ్మా ఎట్ ఏ టైం 120 మంది పనిచేశారు ఇక్కడ. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఇది బ్రాస్, అంతా బ్రాస్ ఉంది కదా, బ్రాస్ జాలి కుంభకోణంలో చేయించాను, తీసుకొచ్చాను. అంటే అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. సందేహమే లేదు, అందులో సందేహమే లేదు. అంటే ఇది కూడా విన్నాము, ఇక్కడ అమ్మవారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరి అమ్మవారికి కానుకలు కూడా ఇస్తున్నారని చెప్పని. అమ్మ సత్యమైన తల్లి, జగజ్జనని మా అమ్మ. చాలామంది కోరికలు తిరిగినాయి. చాలామంది కూడా ఇక్కడ బంగారము, ఎండి చాలామంది తెచ్చిచ్చారు. నిన్న మొన్న ఒక ఆమె 5 తులాల ముక్కుపుకు తెచ్చిచ్చింది. విన్నారా? 20 తులాల మంగళసూత్రం తెచ్చిచ్చింది ఒక ఆమె. ఇంకా చాలామంది చాలా ఇస్తున్నారు. వాళ్ళ కోరికలు తీర్చని ఇస్తారు కదా, లేకుంటే ఎవరు ఇవ్వరు కదా. ఆమె కోరికలు తీరుతున్నాయి, ఆమె ఇస్తున్నారు అంతే. అంటే అడగకూడదు, మీరు కూడా ఏమైనా కోరికలు కోరుకున్నారు అమ్మవారిని? అమ్మవారి పాదాల కాడ సేవ చేస్తున్నాను. నన్ను చూసుకుంటే ఇస్తూనే ఉంటుంది కదా. నేను కోరుకునేది ఏముంది? అమ్మవారికి నా మనసులో ఏముందో అమ్మవారికి తెలుసు. ఆమె పాదాల కాడనే సేవ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఆమెనే చూస్తుంది. నేను కోరుకునే అవసరమే లేదు అమ్మవారికి. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళని అంతే, ఆమెనే చూస్తుంది. మనం అమ్మవారిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఆమె ఏం చూసినా ఆమె చూస్తుంది. మనం ఏం కోరుకునే అవసరమే లేదు అమ్మ తాన. తదుపరి పూజలు ఏం జరుగుతున్నాయి ఈ టెంపుల్లో? అమ్మ త్రిసత్య చట్నీ చేస్తాం మేము. 21 డేస్, 300 పారాయణలు, 30 హోమాలు. ఇవి శుక్రవారం నాడు మధ్యాహ్నంకి సమాప్తమవుతాయి. శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:30కి ఇక్కడ మహాపూర్ణావతి ఉంటుంది. అదే రోజు సాయంత్రం అమ్మవారికి అయ్యవారికి శాంతి కళ్యాణం ఉంటుంది. అదే రోజు సాయంత్రం విజయవాడ కనకదుర్గ దేవాలయం నుండి పట్టు వస్త్రాలు వస్తాయి అమ్మవారికి. శనివారం నాడు 1,00,000 పుష్పార్చన చేస్తాం సంతోషంగా. అంతే పూజలపై 1,00,000 పుష్పార్చన. ఆదివారం నాడు బోనాలు సమర్పిస్తాం. సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడ భవిష్యవాణి ఉంటుంది. అదే సాయంత్రం 3:30కి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ నుండి బయలుదేరి ఒక ఊరేగింపు, పెద్ద బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. అదేవిధంగా మంగళవారం నాడు పొద్దున అమ్మ మేము 2 రోజులు పూజ చేసుకున్నాం, మాకేమో తప్పైతే క్షమించమని అష్టదళ పాద పద్మ సేవ మేము అమ్మవారికి చేస్తాం. అదే రోజు అమ్మవారికి వడి బియ్యం వండి భక్తులందరూ వస్తారు. భక్తులందరూ కూడా ప్రసాదం ఇతరాన్ని ఉంటుంది. ఆడికెళ్ళి సమాప్తం అవుతుంది. చాలా ధన్యవాదాలు. మా ఛానల్ తరపున మీ కుటుంబానికి మీకు బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అమ్మ నేను కూడా శ్రీ మహాకాళేశ్వరి దేవాలయం తరఫున భక్తజన కోటికి పేరున నమస్కారం చెప్తున్నాను. మీరు రండి. ఆషాఢ మాసం మొత్తం మారావి నవరాత్రి మాసం ఇది. మీరందరూ కూడా విచ్చేయండి దేవాలయానికి. అమ్మవారిని మీరు నమస్కరించి మీ కోరికలను కోరండి. అమ్మవారి దర్శనం చేసుకొని మీకు అమ్మవారి కృపకు పాత్రలు కాకుండా మనమే చేస్తున్నాను. అదేవిధంగా సోమవారం నాడు ఊరేగింపులో కూడా తెలంగాణలో ఒక ప్రత్యేకత ఊరేగింపు ఉందంటే కేవలం మిరాళ్ళ మండి ఊరేగింపే. కాబట్టి మీరు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాకుండా మనమే చేస్తున్నాను. అదేవిధంగా మా ఆడపడుచులకు అందరికీ చెప్తున్నాను, మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ అమ్మవారి నైవేద్యం ఓడి బియ్యం వండుతాం.
కాబట్టి మీరు అందరూ ఇచ్చేసి ఈ ప్రసాదం స్వీకరించగలిసిందిగా మనవి చేస్తున్నాను.